హైవర్స్ భార్యాభర్తలు గతంలో అన్నప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు, కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ పూట ఆ కాసేపు, బట్ ఆ తర్వాత యథావిధి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్లో గొడవలు వస్తున్నాయంటే విడిపోవటం, గొడవలు వస్తున్నారంటే చంపుకోవటం, చంపడం లేదా ఆత్మహత్య చచ్చిపోవటం. రాకేష్ గౌరీ వయసు 32 సంవత్సరాలు, మాస్ కమ్యూనికేషన్ చేసిన డిగ్రీ, ఓ రకంగా జర్నలిజం టైపు పబ్లిక్ రిలేషన్ టైపు వెళ్ళొచ్చు, బట్ ఉద్యోగం ఏమీ లేదు, సో ఇంట్లో ఉంటుంది. వీళ్ళు మహారాష్ట్ర పూణే. రాకేష్ ఇతను వచ్చేసి హిటాచి కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాడు. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల భార్యాభర్తల మధ్య చీటింగ్ మంది గొడవలు వస్తున్నాయంటే కొంతమందికి వస్తున్నాయి, అర్థం చేసుకున్నకు రావు. చక్కగా నా భర్త ఇంట్లోనే ఉన్నాడు, టైంకి టైం నేను ఉండి పెట్టవచ్చు. చక్కగా నా భార్య ఇంట్లోనే ఉంది, వర్క్ ఫ్రమ్ హోము, తనకు కావాల్సిన బయటికి తీసుకొచ్చి పెట్టవచ్చు, లేదా హ్యాపీగా ఇంట్లో నేనే చేసి పెట్టచ్చు అని భర్త కూడా అనుకుంటారు. ఏ భార్య చేయలేంటి వంట, ఓకేనా? అలా ఉన్న హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ ఏమైంది, రాకేష్ గౌరీకి గొడవలు అంట. మేబీ పిల్లలు కూడా లేనట్టున్నారు. మరి రాకేష్ సమస్యల గౌరీ సమస్యల ఈ రకమైన కారణాల గొడవల కంటే డోంట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఇంటి ఓనర్ ఏం చెప్పున్నాడు, వీళ్ళకి చీటింగ్ మాట గొడవలు అవుతూ ఉంటాయండి అని చెప్పాడు. ఇక మొన్న కూడా ఇట్లా గొడవైంది బుధవారం రోజు. దానికి ఆ తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మోళ్ళు ఫోన్ చేసి మా అమ్మాయి చనిపోయిందంటయ్యా వీళ్ళు చూడండి అయ్యా అంటే, చూస్తే తాళాలు వేసి ఉన్నాయి, పోలీసు కబురు పెట్టారు, వచ్చారు, చూస్తే మొత్తం బ్లడ్. తీరా చూస్తే ఒక పెద్ద సూట్ కేసులో బాడీ చంపేసి ముక్కలు చేసి పెట్టేశాడు. మొత్తానికి కాల్ డేటా రికార్డు బయట చెక్ చేసినప్పుడు ఎక్కడున్నాడు ఏంటంటే మొత్తానికి పూణేలో దొరికాడు. పూణే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దెన్ బెంగళూరు పోలీసులకు అప్పచెప్పారు. బెంగళూరులోని దొడ్డకన్నహల్లి ఆ ప్రాంతం సాఫ్ట్వేర్ బ్యాచ్. విచారణ చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా, కొట్టిద్దండి, గొడవ పెడతాం ఓకే, మాటలు సరిపెట్టాలి, కొట్టిద్దండి, మొన్న కూడా కొడుతుంటే నా వల్ల కాక కత్తితో పొడిచా అన్నాడు. భార్య కొడతావేంటి, నువ్వు కత్తితో పడబెట్టు ఏంటంటే చుట్టుపక్కల అడగండి, ఎప్పుడు చూడు చీటికి మాటికి నా మీద గొడవ పడితే కొట్టిద్ది నన్ను, దీని కూడా లిమిట్ అనేది ఉంటుంది కదా, నా వల్ల కలది ఇప్పుడు చంపేశాను అన్నాడు. ఇంటి యజమాని అడిగారు, నిజమేనండి మా ఎదురు కూడా అతనితో గొడవ పడింది, కొడుతుండేది అతను అని చెప్పేసి అన్నారు. అంటే భార్య బాధితుడా? అలా అని ఎంత బాధితుడైనా సరే ఆమె చంపడం ఏంట్రా బాబు, అసలు విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.